కర్ణుడు ఆవేశపడ్డానికి ఒక కారణం ఉంది. సాధారణంగా మనిషికి అసహనం ఎప్పుడు వస్తుందంటే తన మనసులో ఉన్నటువంటి మాట పంచుకోవడానికి ఎవరు లేరనుకోండి. తన మనసులో ఏదో ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయం పంచుకోలేడు. అది పెద్ద బాధ. ఆ బాధని పంచుకోలేనప్పుడు లోపల ఒక పెద్ద నలుగుడు ఉన్నప్పుడు మనిషికి చటుక్కున ఆవేశం వస్తుంది, చటుక్కున కోపం వస్తుంది. కర్ణుడికి జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటి ఆ సమస్య అంటే, కర్ణుడికి ధర్మరాజు గారి యొక్క ధర్మం మీద అపారమైన గౌరవం. కొన్ని చోట్ల బయటపడ్డాడు భారతంలో. ఇంకా అంతా ఇంత నమ్మకం కాదు, త్రికరణ శుద్ధిగా తిరుగులేని నమ్మకం. 2, కృష్ణుడు సాక్షాత్ భగవానుడన్న విషయం తెలిసి ఉన్నటువంటి వాళ్ళల్లో కర్ణుడు ఒకడు. భారతంలోనే బయటపడ్డాడు. ఆయన నారాయణుడే, ఆయన వెనకాతల ఉన్నాడు కనుక ఖచ్చితంగా ధర్మరాజుకే పట్టాభిషేకం అవుతుంది. ఖచ్చితంగా